హాయ్ హలో వెల్కమ్ టు భారతీ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ సమ్మర్ వచ్చేసరికి మన ఫేస్ అంతా కూడా డల్గా చాలా చిరాగ్గా ఉంటుంది. ప్రెసెంట్ నా ఫేస్ కూడా అలాగే ఉంది. సో సింపుల్ గా న్యాచురల్ గా ఏం యూజ్ చేస్తాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. మీరు కూడా ఒకసారి చూసేసేయండి. కెమికల్స్ కానీ ఫేషియల్స్ కానీ వీటికి సంబంధించిన ఏవి కూడా నేను ఎక్కువ యూజ్ చేయను. ఇంట్లో ఉన్నప్పుడు ఏ యూజ్ చేస్తాను, ఎలా యూజ్ చేస్తాను అనేది మీతో షేర్ చేసుకోవడానికి నేను వీడియో పెట్టాను అనమాట. సో ఫ్రెండ్స్, మరి న్యాచురల్ గా ఇంటి దగ్గర ఉండేటప్పుడు ఎట్లాంటి యూజ్ చేస్తాను అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనం ఎప్పుడు కూడా బయటికి వెళ్ళొచ్చు కదా, వాటర్ తోనే ఫేస్ వాష్ చేస్తాం. పూర్తిగా నార్మల్ వాష్ అండి, వాటర్ తో చేసుకోండి. సోప్ కానీ లిక్విడ్స్ కానీ ఇటువంటివి కూడా పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. నేను న్యాచురల్ గా చాలా న్యాచురల్ గా ఈజీగా చెప్తాను. ఇంకా ఫస్ట్ వచ్చేసి థర్డ్ చాప్ నేను మొత్తం కూడా ఇలా ఫేస్ పైన ఫేస్ కి నెక్ కి మొత్తం రబ్ చేసుకుంది. చాలా బాగుంటది. ఫేస్ అంతా కూడా మంచి ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఫేషియల్ మనం ఎలా చేసుకుంటామో పెరుగుతో మీరు అలాగే చేసేస్తే చాలా వరకు బాగా మనం ఇలా చేస్తూ ఉంటే ఆల్మోస్ట్ ఆరిపోతూ ఉండదు అన్నమాట. ఫేస్ డ్రై అయిపోతుంది చూడండి. ఒక మంచి మాయిశ్చర్ ఫీలింగ్ ఉంటుంది. చాలా సాఫ్ట్ గా ఉంటది. కర్డ్ చాలా స్మూత్ గా ఉంటుంది కదా, ఫేస్ పైన వేసుకునేసరికి ఇంకా ఇంకా బాగుంటది. ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది. అన్నం అంతా తిన్నాక ఒక ముద్ద పెరుగుతో తింటే ఎంత బాగుంటుందో అలాగే మనకి ఫేస్ పైన కూడా పెరుగు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. యూజ్ చేసి చూడండి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. అన్నట్టు చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అన్సబ్స్క్రైబర్స్ అంటే ఎంత మంది ఉన్నారో నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఎంత మంది చూస్తున్నారు. అన్సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది చూస్తున్నారు వీడియోస్, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా వీడియోస్ మీకు యూజ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు హెల్ప్ చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా చాలా ఫేస్ అయితే చాలా వరకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. పెరిగిస్తుంది. ఆల్రెడీ 1 టైం పెట్టేస్తున్నాం మనం. ఫేస్ పైన డాట్స్ ఉన్నా లేకపోతే చిన్న చిన్న పింపుల్స్ ఉన్నా ఏమున్నా కూడాను పెరుగు వల్ల మనకు మంచి బెటర్ రిజల్ట్స్ వస్తాయి. నేను మళ్ళీ ఇస్తున్నాను. చెప్పాను కదా, 3 టైమ్స్ ఫేషియల్స్ అయితే ఎలా మనం చేసుకుంటాము అదే విధంగా మీరు పెరుగుతో మంచి ఫేషియల్ చేసుకోండి. చాలా బాగుంటది. రిజల్ట్స్ అయితే అమేజింగ్ వస్తుంది. ట్రై చేసి మాకు పెరుగు పడదు, రాసుకుంటే ఏమో పింపుల్స్ వస్తాయి, జిడ్డు చర్మం ఇలాంటివి చెప్పే వాళ్ళు అవాయిడ్ చేసుకోండి దయచేసి. లేదు మాకు పెరుగు బాగానే ఉంటది పర్వాలేదు అన్న వాళ్ళు మాత్రం యూజ్ చేయండి. లాస్ట్ లో ఎలా ఇంకా ఏం మిక్స్ చేసుకోవాలి ఏంటి అది కూడా చెప్తాను. ఇంకా నచ్చినట్టు హ్యాండ్స్ కి నెక్ కి మొత్తం పెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. చూసారా, నేను ఆల్మోస్ట్ మొత్తం అంతా కూడాను బాగా రుద్దాను. ఇది కేవలం గాలికి మాత్రమే ఆరాలండి. మీరు ప్యాక్ లా వేసి ఉంచొద్దు. మసాజ్ చేయాలి. మనకి ఎంతసేపు అయినా అంతసేపు. అది 10 నిమిషాలు అవ్వచ్చు, 5 నిమిషాలు అవ్వచ్చు, 15 మినిట్స్ అయినా కూడా పర్వాలేదు. కానీ ఇట్లా వెంటనే రిజల్ట్ వచ్చేయాలంటే రాదు. రిజల్ట్ అయితే ఖచ్చితంగా మనకి ఎలా లేదన్నా సరే 1 వీక్ అయితే పడుతుంది. ఒక 2-3 days కి వచ్చే వాళ్ళకి ఉంది, 1 week వచ్చే వాళ్ళకి ఉంది. షుగర్ నేనైతే మంచిగా నా ఫేస్ పైన అసలు చిన్న చిన్న ఈ ఎండకి వాటికి పొల్యూషన్ కి డస్ట్ కి వాటికి చిన్న చిన్న డాట్స్ లాంటివి తయారయ్యి అస్సలు ఏం యూజ్ చేయట్లేదు. మనకి న్యాచురల్ గానే మన ఛానల్లో న్యాచురల్ గానే అవుతుంది. వీడియోస్ అయితే న్యాచురల్ గానే చూపిద్దాం అనుకున్నాను. కెమికల్స్ లేవి. ఫేషియల్ మనం ఎలా చేసుకుంటాం అలాగే చేస్తుంది. కళ్ళకి చాలా మంచిది. రిలాక్స్ గా అవుతాయి. చాలా అంటే చాలా రిలాక్స్ గా అవుతుంది. ఇప్పుడు నేను ఫేస్ ని వాష్ చేసుకొని చూపిస్తాను. కట్ చేయకుండా
చూసారా ఫేస్ అయితే చాలా చాలా న్యాచురల్ గా ఉంటది. నేనైతే వాష్ చేసుకున్నాను. ఒకసారి ట్రై చేయండి. ఎండలోకి వెళ్ళి మనం గాని వచ్చాము అంటే ఖచ్చితంగా పెరుగుతోని ఫేస్ పైన కాస్త మనం అలా మసాజ్ చేసుకుంటే కళ్ళు చల్లబడుతుంది. అంతేకాదు ఫేస్ కూడా మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట. చాలా బాగుంటది. నాకు తెలిసి పెరుగుతోని ఇలా మనం యూజ్ చేసుకున్నామంటే ఫేస్ చాలా మంచి గ్లో అనేది వస్తుంది. సోప్ తో కడిగేసుకుంటారు చాలా మంది. సోప్ తో కూడా కడుక్కోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఏంటంటే పెరుగుని యూజ్ చేయడం వల్ల ఫేస్ అంతా కూడా చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది. చూసారా నేనైతే బాగా వర్క్ చేస్తుంటాను, బయటికి వెళ్ళి వర్క్ చేస్తుంటాను కాబట్టి ఫేస్ అంతా కూడా అనమాట చాలా డస్ట్ పార్టికల్స్ అన్ని శుభ్రంగా ఫేస్ పైన ఉంటే చాలా చాలా బాగోదు. ఇంటికి వచ్చేసరికి అయితే మంచి రిజల్ట్స్ అయితే ఫేస్ లో చూడలేము. ఒకసారి ఫేస్ అట్లా బయటికి ఇలా చూసారా, నాకైతే బయటకు వచ్చేసరికి చాలా బాగా అనిపిస్తుంది. ఫ్రెష్ ఫీలింగ్ కూడా వస్తుంది. ఫేస్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకు మంచి వీడియోలో కలుస్తుంది. బాయ్ బాయ్.